హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేపల పులుసు చేస్తానండి. మన వీడియో వచ్చి చాలా రోజులు అవుతుంది కదా పోస్ట్ చేసి. ఇల్లు షిఫ్ట్ అవడం వల్ల లేట్ అయిపోయిందండి వీడియోస్ చేయడం. ఇప్పుడైతే సెట్ అయ్యాను, అందుకనే ఈరోజు నుంచి వీడియోలు పెడదాం అనుకుంటున్నాను. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే చేపల పులుసు చేశానండి. నాకు చేయటం రాదు, మా పెద్దమ్మని అడుగుతూ ఎలా చేయాలో కనుక్కొని అలా చేశానండి. ముందుగా ఒక కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని జీలకర్ర, చిన్నగా తరుముకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై అయ్యాక అందులోనే కారం కూడా వేసుకున్నామండి. చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ టైం చేసిన నాకైతే నిజంగా బాగా నచ్చింది. మా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. కారం వేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు, కారం, ఇంకా ధనియాల పొడి అన్నీ వేసుకుని చేపలు అయితే వేసుకుంటున్నానండి. ఒక 4 ముక్కలు పులుసులా పెట్టాను, ఇంకో 3 ముక్కలు అయితే ఫ్రై చేశానండి. మా పిల్లలు ఫ్రై తింటారు, పులుసు అయితే తినరు, ముళ్ళులు ఉంటాయి కదా, అందుకనే. ఈ చేపలకి ఏంటంటే గరిటతో కలపకూడదండి, క్లాత్ పట్టుకుంటూ తిప్పాలి. ఇంటికాడ చేసిన నేను ప్రిపేర్ చేసుకున్నానండి గరం మసాలా, ఇంకా అవన్నీ వేసుకుని బాగా కలుపుకూడదు, ఇలా క్లాత్తో కుదపాలన్నమాట. దాని తర్వాత చింతపండు రసం తీసుకుని వేసుకోవాలండి, మీ పులుపుకు తగ్గట్టు. నేనైతే మేము ముగ్గురమే ఉంటాం కాబట్టి కొంచెమే పులుసు పెట్టుకున్నాను. ఇదిగోండి, తగినంత వాటర్ వేసుకొని ఇప్పుడే ఉప్పు కారం ఏదైనా సరిపోతే వేసుకోవాలండి. నిజంగా నాకైతే ఇది సెకండ్ ఆర్ థర్డ్ టైము, ఎప్పుడూ ఇంత టేస్ట్గా నేనైతే వండలేదనమాట. నాకే బాగా నచ్చిందండి నా చేపల పులుసు, చాలా బాగుండాను. ఇదిగోండి ఆల్మోస్ట్ అయిపోద్ది. చేపల పులుసు చేయాలంటే భయం వేస్తుంది ఎవరికైనా, కానీ చాలా సింపుల్, ఈజీ ప్రాసెస్. ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నాను, అంతేనండి. చాలా సింపుల్గా అయిపోయింది, టేస్టీ అండ్ సింపుల్గా. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.